నమస్కారం అండి. నేను ఈరోజు మద్నూర్ మండల్ తర్వాత కామారెడ్డి డిస్టిక్ మన ఎఫ్పిఓ చైర్మన్ గారు చాట్ల గోపాలరావు గారు పొలానికి వచ్చానండి. వీరు పోయిన సంవత్సరం కూడా మన సూపర్ 6 వేసినారు, ఇప్పుడు కూడా వేసినారు. మన సూపర్ 6 తర్వాత పైనీర్, సింజంటా వీటి గురించి వాళ్ళ మాటల్ని మనం విందామండి. అసలు ఏది బాగుంది ఏందో వాళ్ళు చెప్తారు వాళ్ళ అనుభవాల గురించి. ఒకసారి వినండి. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు చాట్ల గోపాల్ సార్. మీది ఊరు సార్? మద్నూరు గ్రామం, డిస్టిక్. ఓకే, డిస్టిక్ దేనికి? కామారెడ్డి డిస్టిక్. ఓకే సార్, మీరు ఎఫ్పిఓ చైర్మన్గా ఉన్నారు కదా. అవును. పోయిన సంవత్సరం కూడా వేసారు, మీరు కొంత బాధపడ్డారు పోయిన సంవత్సరం సూపర్ 6 వేసి. అవును. ఆ మాటలు ఏందో చెప్పండి జరా. పోయినసారి నేను కొత్తగా తీసుకున్నా. మరి సీడు ఇది మరి మంచిగా ఉన్నదా లేదా అన్నట్టు ఓకే నేను పెట్టిన తర్వాతనే వేరే రైతులకు చెప్తా, మా ఎఫ్పిఓ తరఫున ఇస్తామని అవునవును నేను చెప్పడం జరిగింది కంపెనీ వాళ్ళకు కూడా. ఓకే. అయితే ఎందుకంటే రైతు అనుభవమే ఇది ముఖ్యం. ఎందుకంటే నేను పెట్టిన తర్వాత నేను ఒక రైతుకు గ్యారెంటీ ఇస్తా. నా ఎఫ్ఈఓ నుంచి సీడ్ ఇవ్వాలంటే నేను పెట్టినాను, నాకు తెలుసు కాబట్టి నేను ఒక గ్యారెంటీగా నేను ఆ రైతుకు చెప్పగలుగుతాను. కాబట్టి నేను పోయినసారి తీసుకున్నా, ఈసారి ఒక 5 ఎకరాలు నేను పెట్టినాను. పోయినసారి ఎంత తీసుకున్నారు మీరు? పోయినసారి ఒక 2 ఎకరాలు పెట్టినాను. దిగుబడి ఎంత వచ్చింది అప్పుడు? దిగుబడి 40 వరకు వచ్చింది, ఎకరానికి 40. ఓకే. అయితే పోయినసారి ఏమైందంటే బాగా మాకు అనుభవం లేక దూరం దూరం పెట్టింది లేబర్. కాబట్టి అంతా మేము ఏంది మరి ఇది పల్చగా అయిందంటే మాకు అనుభవం లేకుండా అసలు ఎకరానికి 8 కేజీలు వేయాలి. 8 కేజీల బదులు ఎంత వేసిందంటే 2 కేజీలు వేసి. కాబట్టి మేము అనుకున్నాము మరి ఇది ఎట్లా అవుతుంది అనుకున్నాం, కానీ మరి దిగుబడి కూడా బాగా నచ్చింది. ఈసారి ఏంటంటే ఎకరానికి 8 కేజీలు వేసినాము, ఖచ్చితంగా 8 కేజీలు వేసినాము. కానీ వేరే కంపెనీ కూడా మేము వేసి చూసినాము. ఆ కంపెనీ కంటే అది వారం 10 రోజులే తేడా దాన్ని దీన్ని. కానీ ఇది బాగా గ్రోత్ ఉన్నది, బాగా గ్రోత్. ఎట్లా అంటే మొక్క కూడా ఆరోగ్యంగా ఉన్నది, బాగా దొడ్డుగా ఉన్నది. మరి ఇది సూపర్ 6 అంటే బాగా సూపర్ గానే ఉన్నది. ఎందుకంటే ఇది ఒక మాటల్లోనే కాదు, మొత్తం ఏ రైతులన్నా చూసి దాన్ని తేడా ఏమున్నది అన్నా, మరి ఇది పెరగలేదు ఇది పెరిగింది వారం రోజుల్లోనే. మరి ఇది మా చేను పక్క పోంటి రోడ్ ఉంది. అవును, రైతులు ఆ రోడ్ పోంటే ఎప్పటికీ బైకులు తిరుగుతాయి, అవ్వాలిగా మేము రోడ్ ఉంది. కాబట్టి ఆ రైతులు ఏంటంటే అన్న ఇది 8 రోజులే 10 రోజులే తేడా ఉన్నది, మరి ఇది బాగా గ్రోత్ పెరిగింది, మరి దాని ఇది ఏ కంపెనీ ఇది ఏ కంపెనీ అని అడుగుతున్నారు. ఇది గ్రోత్ పెరిగింది అంటే ఆ కంపెనీ వేరే ఈ కంపెనీ వేరే అంటే అన్న అదేది ఇదేది అని అడుగుతున్నారు రైతులు. అది మరి ఇది సింజంటా ఉంది, ఇది సూపర్ 6 ఉన్నది మై సీడ్ వాళ్ళది. పక్కన మరి పైనర్ కూడా పెట్టిన రైతు ఉన్నాడు. ఆ రైతు కూడా అన్న మీది బాగా పెరుగుతున్నది, మాకు దొడ్డుగా అయితే లేదు, మరి ఏం ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఉన్నది, నీది సోయా భూమి నాది సోయా భూమి, మరి నువ్వు అంతే ఫర్టిలైజర్ అంత వేసినావు నేను అంత వేసిన, కానీ సీడ్ లోపలనే తేడా ఉన్నది. కాబట్టి దీన్ని బాగా ఇది గ్రోత్ పెరుగుతున్నది, అవి కొద్దిగా గ్రోత్ అయితే లేవు. మరి ఈ మాయ్ సీడ్ వాళ్ళది సూపర్ 6 మాత్రం బాగా సూపర్ గానే ఉంది, మాకైతే సాటిస్ఫై అయింది. వేరే రైతులు కూడా మా ఎఫ్ఈఓ నుంచి తీసుకపోతే వాళ్ళకి ఏం నష్టం లేదు, ఎందుకంటే బాగా గ్రోత్ వస్తున్నది. రైతులు మాత్రం దీన్ని పెట్టి చూడాలి. మేము అనుభవించినాం పెట్టి, వేరే రైతులు కూడా దీన్ని పెట్టాలి, పెడితేనే అనుభవం అవుతుంది. మనం ఏంటంటే ఒకే కంపెనీ అలవాటు పడ్డాం, కానీ ఈ కంపెనీ ఇప్పటి వరకు మన మండలంలో కొద్దిపాటే పెట్టిండ్లు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మాత్రము ఒక 20-30 ఎకరాలు పెట్టిండ్లు, కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రతి రైతు పెడితే ఇది గ్రోత్ బాగా ఉన్నది. దీన్ని కూడా ఫర్టిలైజర్ కానీ ఎక్కువ వేసేది అవసరం లేదు దీన్ని, ఎందుకంటే దీని ఏర్లు బాగుంటాయి, దీని పోషకాలు అనేది తొందరగా లభించుకుంటుంది, కాబట్టి ఇది తొందరగా గ్రోత్ అవుతుంది. వేరే సీడ్కి ఏంటంటే కొద్దిగా ఏర్లు తక్కువ ఉంటాయి,
దానికి ఎంత ఫర్టిలైజర్ వేసినా అంత తొందరగా తీసుకోదు. ఉమ్, దీనికి ఏర్లు బాగా దృఢంగా ఉంటాయి కాబట్టి ఉమ్, ఇది పోషకాలు ఉన్న భూమిలో ఉన్న పోషకాలు తొందరగా ఓకే. తీసుకొని గ్రోత్ అవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది పెట్టి గమనించి వాళ్ళు దీన్ని అనుభవించాలని నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను. ఇప్పుడు సార్ ఓకే. సూపర్ 6 సూపర్ ఉంది. అయితే మీరు పోయిన సంవత్సరం మార్కెటింగ్ కూడా దీనికి మంచిగా ఉంది అన్నారు. ఏ రకంగా అది కొద్దిగా చెప్తారా? సార్ మేము పోయిన సంవత్సరం కూడా ఉమ్, మా ఎఫ్ఓ తరఫున మేము కొనుగోలు చేసినాం ఓకే. మొక్కలు. ఉమ్, రూట్ గూడ్స్ వాళ్ళు వచ్చి ఓకే. మా కంపెనీతో కొనడం జరిగింది. ఉమ్, అయితే దీంట్లో ఏంటంటే మనం కొద్దిగా ఒత్తు ఎండబెట్టిన దీన్ని ఏం కాదు. ఉమ్, అదే వేరే కంపెనీ వేరే సీడు ఉమ్, ఒత్తి ఎండబెడితే అప్పుడే దానికి ఫంగస్ వస్తుంది, ఉమ్, వైట్ ఫంగస్ ఓకే. వస్తుంది. ఓకే. దాని ఇట్లా దాన్ని బుడాలు దాన్ని మూతిలు ఏంటంటే నల్లగా పడతాయి. ఉమ్, కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే ఉమ్, ఈ సీడే కొన్నారు. ఉమ్, ఇది సూపర్ 6. కొద్దిగా కలర్ కూడా బాగుంటుంది, అవునవును. ఎరుపు మీద అదే ఉంటుంది, అదే. ఉమ్, ఇత్తు కూడా గట్టిగా ఉంటుంది, ఉమ్, పలుగది. ఉమ్, అది కూడా వేరే కంపెనీలు మరి మనము హార్వెస్టింగ్ చేయంగా అవి పచ్చళ్ళు అవుతాయి. ఉమ్, ఈ పచ్చళ్ళు కావు. అదే. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే పచ్చళ్ళు కాలేదో, ఉమ్, ఏది కలర్ బాగున్నదో ఉమ్, అదే సెలెక్ట్ చేస్తున్నారు. దీనికి ఎటువంటి ఫంగస్ రాదు ఎండబెట్టిన. ఉమ్, కొద్దిగా ఒత్తు పెట్టినా కూడా అవును. దీనికి ఎటువంటి ఫంగస్ రాదు. ఓకే. కాబట్టి కంపెనీ వాళ్ళు దీన్నే ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నారు. ఉమ్, దాన్ని 2100 అవి తీసుకుంటే 2100 80 కూడా ఇవి తీసుకుంటారు. ఆహా, రేటు కూడా మంచి కలిసి రేటు వచ్చింది. కూడా బాగా పెట్టి, వచ్చింది. ఓకే. ఎందుకంటే ముందు ప్రాధాన్యత దీనికే ఇస్తున్నారు. ఓకే సార్. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని గమనించి ఉమ్, దీన్ని ఒక పంట ఎండబెట్టడంలో కానీ, హార్వెస్టింగ్లో కానీ, ఉమ్, మరి ఇంకా సాగు చేసడంలో కానీ, ఉమ్, దీన్ని పోషకాలు మరి ఫర్టిలైజర్ అందించట్లో కానీ, ఉమ్. దానికంటే దీనికి తక్కువ ఫర్టిలైజర్ ఇచ్చినా గ్రోత్ అవుతుందని నేను రైతులకు చెప్పగలుగుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటంటే మన దానిలో ఇంకా జొన్నలు కూడా ఉన్నాయి, లైలా